ప్రభుత్వ ఉద్యోగాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉంటాయి. ఆ రిజర్వేషన్ల స్థానాల్లో వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇస్తారు. ఆ స్థానాల్లో అర్హతకి తగినటువంటి విధంగా అంటే ఇన్ని మార్కులు రావాలి, ఇంత అంటే ఎస్సీ ఎస్టీలోనే ఓసీల కంటే కూడా చాలా తక్కువ మార్కులు పెడతారు అక్కడ. ఆ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తారు. అయితే అట్లాంటి మార్కులు ఆ మార్కులకు కూడా రీచ్ కాకపోతే ఇట్లాగే ఫిల్ కాకుండా ఉండిపోతున్నాయి చాలా రోజుల నుంచి. అలాంటి వాటి అన్రిజర్వ్డ్ కింద ప్రకటించి మామూలుగా ఉద్యోగాలు ఇచ్చేయాలి ఓసీలకి అంటూ తీసుకొచ్చినటువంటి ఒక ప్రతిపాదనని నరేంద్ర మోడీ సర్కార్ తోసిపుచ్చింది. ఉన్నత విద్యాసంస్థల ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు రిజర్వ్ చేసిన పోస్టులో సంబంధిత కేటగిరీల అభ్యర్థులు దొరకని సందర్భంలో ఆ పోస్టును అన్రిజర్వ్డ్గా ప్రకటించాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తాజా ప్రతిపాదిత మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రతిపాదించిన మార్గదర్శకాలను అభిప్రాయ సేకరణ కోసం ఆన్లైన్లో ఉంచింది. అయితే యూజీసీ ప్రతిపాదించిన మేరకు ఉన్నత విద్యాసంస్థలను రిజర్వ్డ్ పోస్టులు వేటిని కూడా డీరిజర్వ్డ్గా మార్చడం లేదని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ స్పందిస్తూ ఉన్నత విద్యాసంస్థలను రిజర్వ్డ్ పోస్టులను అన్రిజర్వ్డ్గా ప్రకటించడం అనే విధానం గతంలో లేదు. ఇకపై అమలు కాబోయే రిజర్వ్డ్ కేటగిరీలోని అన్ని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ అయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నత విద్యాసంస్థలదేనని స్పష్టం చేశారు.